ఓమో అగ్నిర్మోహర్ధాదివ కపోత్పతే ప్రతిజ్ఞా అయం అపాగం రేతాగముతే జన్మతి స్వాహ ఓమో భూద్భూత్య స్వాగ్నే ప్రతిజ్ఞా వృత్యేనామిష్టాపూర్తే సంవృతే రామయచ్చ పునః ప్రణవస్థాపన నివానముఖి త్వయి పంచమే దయచేసి స్వామివారి అలాగే ఉండొద్దు దర్యో గ్యాపియాలి ఆత్మధీవాది అదిటు మధ్యలో గ్యాపియాలి స్వామివారి రథానికి త్రిగుణం దేశిత్రము స్వాహ ఓం బృహస్పతే అతియ దర్యో అర్హాద్యమధీవాది స్వామివారికి 130 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి విశ్వాహిమాయ అవశేస్వద భద్రా స్వామివారి ముందు నిలబడ్డవారు ఓంస్తున్నారు కాబట్టి చెప్పులు వేసుకొని నిలబడతాయా? దయచేసి చెప్పులు వేసుకొని నిలబడతాం. ఓమో ఆదిత్యాస సోమాయ మంగళాయ హరి ఓమో ఆదిత్యాస సోమాయ మంగళాయ విద్యాకర సిద్ధానందం స్వాహ ఓం మహా సత్యనారాయణ గారు హరి గారు జ్ఞాపకార్థం వారి కుమారులు 116 సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని వీర బ్రహ్మేంద్ర స్వామి వారు అష్టైశ్వర్య భోగభాగ్యం కాపాడుదాకా ప్రార్థిస్తున్నాం. ఎర్నావుల రంగారావు గారు స్వామి వారికి 50 రూపాయలు సమర్పించి ఉన్నారు. పూర్ణాహుతి హోమాంచ ఎన్నూరి నాగరాజు గారు 116 రూపాయలు సమర్పించి ఉన్నారు. అలాగే స్వామివారి ముందుకు రథం ముందుకు రావాల్సిందిగా మనం చేసుకుంటున్నామండి. మన సిఐ గారు అలాగే రథం ముందుకు విజయవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి. కృతేన స్వాహ ఉత్తమం జుహోతి సర్వం పూర్ణాహుతి సర్వం జయతి ఓం విజయవలసిందిగా మనం చేసుకుంటున్నామండి. సర్వం వై పూర్ణాహుతి స్వస్తి శ్రద్ధాం మేధాం యశః శ్రద్ధాం మేధాం ఆయుష్యం ఆరోగ్యం శ్రియం దేహి మే మహాదేవ్యై వర్గరూపాయ నమో నమః వెంకటేశాయ నమో నమః. రంగాపుర రంగ శ్రీనివాసరావు గారు స్వామి వారికి 100 రూపాయలు సమర్పించి ఉన్నారు. ఆయన ముందుకు రండి. ఎదురు లేవాలి, దేవుడికి ఎదురు లేవాలి. చెప్పులతో ఉండకూడదు. ఇక్కడ ఎవరు కూడా చెప్పులు వేసుకొని ఉండకూడదు. దేవుడికి ఎదురు లేవాలి. అందరూ కూడా పక్క జరగాలి, పక్క జరగాలి. స్వామివారికి హోమం కనపడాలి. పక్క జరగాలి, పక్క జరగాలి. ముందు అడ్డం లేవకుండా ఉండాలి. ఎదురు లేవాలి. మీరు స్వామివారి సన్నిధి దగ్గర రథం దగ్గర మీరు దూరంగా ఉండాలి. కొంచెం జనాన్ని కొంచెం అటు కంట్రోల్ అవతలకి. హలో 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 ఒక నిమిషం అయితే అయ్యా అందరూ స్వామికి దండం పెట్టాలి. అందరూ స్వామికి దండం పెట్టాలి. అందరూ స్వామికి దండం పెట్టండి. అందరూ స్వామికి దండం పెట్టండి. అందరూ స్వామికి దండం పెట్టండి. నేను చెప్పే మాటలు నిదానంగా జాగ్రత్తగా స్పష్టంగా పలకాలి. అందరూ స్వామికి దండం పెట్టండి. జానకి శాసగిరిరావు గారు స్వామివారికి 100 రూపాయలు సమర్పించి ఉన్నారు. ఒకరు స్వాగతం విజ్ఞప్తి. ఒక 5 నిమిషాల్లో స్వామివారి రథోత్సవం బయలుదేరుతున్నాను. దయచేసి ఆ వెలిగొట్టు ఎవరైనా కానీ కాయబండ్లోకి బండి ఎక్కడ వెహికల్స్ అడ్డాలు ఎక్కడ తీయాలి. ఒక 5 నిమిషాల్లో స్వామివారు బయలుదేరుతున్నారు. దయచేసి వెలుగులో అడ్డా లేకుండా చూడండి.
లేచి వాళ్ళండి. కరెంట్ వాళ్ళు ఎక్కడున్నా లైన్ కరెంట్ ఆగింది. దయచేసి కరెంట్ వాళ్ళు ఎక్కడున్నా కానీ ఆ లైన్ కరెంట్ ఆగింది చూడాలి. కరెంట్ వాళ్ళు దయచేసి ఎలక్ట్రికల్ వాళ్ళు ఎక్కడున్నా కానీ ఆ లైన్ కరెంట్ ఆగిందండి. అబ్బాయి పాలన గారి గీసౌలు వస్తాయి. ఒక్క 5 నిమిషాలని ఆపండి. పాలన గారి మైకులు ఒక 5 నిమిషాలు ఆపండి. గీసౌలు వస్తున్నాయి. అయ్యా అందరూ సాయం దండం పెట్టండి. అందరూ సాయం దండం పెట్టాలా? అందరూ సాయం దండం పెట్టండి. నేను చెప్పే మంత్రం అందరూ చెప్పాలి. అయ్యా అందరూ గొలదేవత నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ కూడా మీ గోత్రం చెప్పండి. అందరూ కూడా మీ పేరు చెప్పండి. మీ భార్య పేరు చెప్పండి. అందరూ నమస్కారం చేయండి. అందరూ పలకండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థ ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ దేవత ప్రీత్యర్థం గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి దేవత అరుణ కృప కటాక్ష సిద్ధ్యర్థం అస్మిన్ గ్రామే స్థితానాం గ్రామ పాడి పంట శిశు అభివృద్ధి అర్థం అతివృష్టి అనావృష్టి ఇత్యాది సకల బాధ నివృత్త్యర్థం అస్మిన్ గ్రామే స్థితానాం దుర్గీం గ్రామ సర్వే ప్రజాయాః బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చండాలాది సర్వ వర్ణానాం ఓం హ్రీం క్లీం శ్రీం ధామ్న కనక మణి మకుట కేయూర హర బంధన తటికి వెలుగైనావా నీరాగమ్మయ్యా కోతులూరి గమ్మయ్యా నీ భక్త కోటికి అందువైనవా స్వామి గమ్మయ్యా కోటికి అందువైనవా స్వామి గమ్మయ్యా జీవతమాదిలో కొలువైనావా నీరాగమ్మయ్యా కోతులూరి గమ్మయ్యా జీవ కోటి కాదారమైన మా దేవ బ్రహ్మయ్యా జీవకోటి కాదారమైన మా దేవ బ్రహ్మయ్యా
నాలుగు భువనాలను ఏరే పాండురంగనివి నీవేనయ్యా. పాండురంగనివి నీవేనయ్యా. పాప భీతితో తల్లడిల్లేటి మనుజులగా వగవచ్చినవయ్యా. వచ్చినవయ్యా. సర్వలోకాల కధిపతివైన సాధువుగా కనిపించినవయ్యా. కనిపించినవయ్యా. దశావతారం నీవేనయ్యా. వీరా బ్రహ్మయ్యా, పోతులూరి బ్రహ్మయ్యా, ఈ ధరణిలో ధర్మముగా తినవయ్యా స్వామి బ్రహ్మయ్యా. స్వమంతటికి వెలుగైన మా వీరా బ్రహ్మయ్యా, పొద్దులూరి బ్రహ్మయ్యా, భక్త కోటికి ముందువైన మా స్వామి బ్రహ్మయ్యా. ఇవ కోటికాధారమైన మా దేవా బ్రహ్మయ్యా. శరణు కోరి నీ చెంత చేరగా కరుణించి కాపాడినవయ్యా. కరుణించి కాపాడినవయ్యా. జరిగేటి సంగతులన్నీ ముందుగానే వివరించినవయ్యా. వివరించినవయ్యా. కులమత భేదాలన్నీ భ్రమలని జ్ఞానోపదేశం చేసినవయ్యా. జ్ఞానోపదేశం చేసినవయ్యా. అపవాదులనే ఓర్చినవయ్యా. వీరా బ్రహ్మయ్యా, పోతులూరి బ్రహ్మయ్యా, మా జ్ఞానం తొలగించినవయ్యా స్వామి బ్రహ్మయ్యా. స్వమంతటికి వెలుగైన మా వీరా బ్రహ్మయ్యా, పొద్దులూరి బ్రహ్మయ్యా, భక్త కోటికి ముందువైన మా స్వామి బ్రహ్మయ్యా. ఇవ కోటికాధారమైన మా దేవా బ్రహ్మయ్యా. అంది మల్లయ్య పల్లె క్షేత్రమే ఇలా వైకుంఠము చేసినవయ్యా. వైకుంఠం చేసినవయ్యా. సత్యమైన జీవ సమాధిలో స్వయంగా కొలువు తీరినవయ్యా. కొలువు తీరినవయ్యా. నమ్మి కొలిచిన భక్తులకెల్లా నిండు దర్శనం ఇస్తున్నవయ్యా. దర్శనం ఇస్తున్నవయ్యా. కోటి కాంతుల కోనేటి రాయ వీరా బ్రహ్మయ్యా, పోతులూరి బ్రహ్మయ్యా, కోటి కోటి మా దండాలయ్యా స్వామి బ్రహ్మయ్యా. స్వమంతటికి వెలుగైన మా వీరా బ్రహ్మయ్యా, పొద్దులూరి బ్రహ్మయ్యా, భక్త కోటికి ముందువైన మా స్వామి బ్రహ్మయ్యా. కోటికి బంధువైన మా స్వామి బ్రహ్మయ్యా. భక్త కోటికి బంధువైన మా స్వామి బ్రహ్మయ్యా. ఇవ కోటికాధారమైన మా దేవా బ్రహ్మయ్యా.
అంతటికి వెలుగైనావా ఈ రాగమ్మయ్యా కోతులూరి రమ్మయ్యా నీ భక్త కోటికి బంధువైన స్వామి రమ్మయ్యా కోటికి బంధువైన మా స్వామి రమ్మయ్యా జీవ సమాధిలో కొలువైనావా ఈ రాగమ్మయ్యా కోతులూరి రమ్మయ్యా జీవ కోటికి ఆధారమైన మా దేవ రమ్మయ్యా జీవకోటికి ఆధారమైన మా దేవా బ్రహ్మయ్యా నాలుగు భువనాలను ఏరే పాండురంగనిది నీవేనయ్యా రంగనివి నీవేనయ్యా పాప భీతితో కల్లడిల్లేని మనుషులగా వగవచ్చినవయ్యా కులగావగ వచ్చినవయ్యా సర్వలోకాల కధిపతివైన సాధువుగా కనిపించినవయ్యా సాధువుగా కనిపించినవయ్యా దశావతారం నీవేనయ్యా వీరా బ్రహ్మయ్యా కోతులూరి బ్రహ్మయ్యా ఈ ధరణిలో ధర్మముగా తినవయ్యా స్వామి బ్రహ్మయ్యా స్వమంతటికి వెలుగైన మా వీరా పొద్దులూరి బ్రహ్మయ్యా భక్త కోటికి ముందువైన మా స్వామి బ్రహ్మయ్యా ఇవ కోటి కాదారమైన మా దేవా బ్రహ్మయ్యా శరణు కోరి నీ చెంత చేరగా కరుణించి కాపాడినవయ్యా కరుణించి కాపాడినవయ్యా జరిగేటి సంగతులన్నీ ముందుగానే వివరించినవయ్యా దాని వివరించినవయ్యా కులమత భేదాలన్నీ భ్రమలని జ్ఞానోపదేశం చేసినవయ్యా జ్ఞానోపదేశం చేసినవయ్యా అపవాదులనే ఓర్చినవయ్యా వీరా బ్రహ్మయ్యా కోతులూరి బ్రహ్మయ్యా మా జ్ఞానం తొలగించినవయ్యా స్వామి బ్రహ్మయ్యా స్వమంతటికి వెలుగైన మా వీరా బ్రహ్మయ్యా పొద్దులూరి బ్రహ్మయ్యా భక్త కోటికి ముందువైన మా స్వామి బ్రహ్మయ్యా ఇవ కోటికాధారమైన
బ్రహ్మాండపురమను గ్రామములో ప్రకృతాంబకు జనిలించి వీర పాపమ్మ ఒడిలోన పెరిగిన స్వామి శుభ కథనం. పదమూడేండ్ల ప్రాయములో పిండోత్పత్తిని బోధించి పెంచిన తల్లి మమకారం విశ్వరూపమున తొలగించి దేశాటనము చేయుతునే బనగాన పల్లె చేరెనట అచ్చమ్మ ఇంట స్వామిని గుర్తించి పురజనులు పలికిరి తండ్రికి జేజేలు. నవాబులెందరో శ్రీ గురుని చేసిరి భక్తితో సపర్యలు. నీటితో జ్యోతిని వెలిగించి మృతునికి ప్రాణమునే పోసి గుర్రము కడుపులో పిండమును వెలికి తీసెను శ్రీ గురుడే.
పెదకొమర్ల గ్రామములో గోవిందాంబను చేపట్టి గృహస్థ జీవితం సాగించి రాజయోగిగా చరించే. కోటి కాంతుల కోవెలలో కంది మల్లయ్య పల్లెలో వెలసిన శ్రీ గురు చరితమును వీణుల విందుగా వినరండి. శ్రీముఖనామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమిలో ఆదివారము ఉదయాన జీవ సమాధి చెందెనయా. వీర బ్రహ్మేంద్రుని దివ్య కథ తరగని చెరగని మధుర సుధా తరతరాలుగా ఈ భూమిలో ఘనముగా నిలచిన స్వామి కదా. వీర బ్రహ్మేంద్రుని దివ్య కథ తరగని చెరగని మధుర సుధా తరతరాలుగా ఈ భూమిలో ఘనముగా నిలచిన స్వామి కథ. వీర బ్రహ్మేంద్రుని దివ్య కథ తరగని చెరగని మధుర సుధా తరతరాలుగా ఈ భూమిలో ఘనముగా నిలచిన స్వామి కదా. కోటి కాంతుల కోవెలలో కంది మల్లయ్య పల్లెలో వెలసిన శ్రీ గురు చరితమును వీణుల విందుగా వినరండి. కోటి కాంతుల కోవెలలో